కీలకం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయంలో ప్రతిసారి ఏమవుతుందంటే క్వాలిటీ సరిగ్గా లేదు, లేదా మేము నిర్ధారించిన క్వాలిటీ కన్నా తక్కువ ఉందని చెప్పి కొనకుండా మానేయటమో, లేదా తక్కువ రేట్ ఇచ్చి ఆ పంటను కొనుగోలు చేయటమో కంపెనీలు సాధారణంగా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రేటు తక్కువ, డబ్బులు తక్కువతో వచ్చేస్తాయి కాబట్టి. చట్టం ఏమంటుందంటే మీరు ఏ క్వాలిటీ అయినా పెట్టుకోండి, కానీ ఆ ఏరియాలో సాధారణమైన క్వాలిటీ ఏదైతే ఉంటుందో యావరేజ్ క్వాలిటీ, ఆ యావరేజ్ క్వాలిటీ పంట వస్తే మీరు కొనాల్సిందే. ఇది మీ స్టాండర్డ్కి తక్కువ ఉందని చెప్పి కొనటం మానేస్తే కనుక వీలు కాదు అని ఆ చట్టంలో ఉంటుంది, ఆ అగ్రిమెంట్ క్లాజ్లోనే ఉంటుంది. ఇక మూడోది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం నిర్ధారించిన క్లాజులే అగ్రిమెంట్లో ఉండాలి. ఒకవేళ వేరే కొత్తగా ఏదైనా క్లాజు కంపెనీనో ఆ సంస్థ పెట్టాలనుకుంటే ఆ నియమం కూడా రైతుకు అనుకూలంగా ఉండాలి తప్ప రైతు యొక్క ఇంట్రెస్ట్కి భిన్నంగా ఉండడానికి వీలే లేదు. అంటే ఈ కాంట్రాక్టు రైతుకు ఉపయోగపడేలా కొన్ని జాగ్రత్తలు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉన్నాయి. ఇక చివరిగా ఈ చట్టం అంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే వ్యవసాయ మార్కెట్ల చట్టంలో నిబంధన ఉందో ఆ నిబంధన ఏం చెప్తుంది అంటే కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని రైతు యొక్క భూముల్ని కానీ రైతు భూమిపై ఉన్న హక్కుల్ని కానీ పొందడానికి వీలు లేదు, డబ్బులు చెల్లించలేదనో మరో పేరుతోటి ఇది తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఈ చట్టంలో ఉంటుంది.